మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 28న వైజాగ్ లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీల VA పై ఫ్లాట్ 10% తగ్గింపు. నో మేకింగ్ చార్జెస్. సంజు శాంసన్ భారత క్రికెట్ అభిమానుల్లో ఇప్పుడు పేరు మారుమోగుతోంది. T20 ప్రపంచ కప్లో సంజు బ్యాటింగ్కు దేశం మొత్తం ఫిదా అవుతోంది. సంజు క్రేజ్ ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది. దీంతో సంజుపై కాసుల వర్షం కురవనుంది. ప్రముఖ బ్రాండింగ్ కంపెనీలు సంజు శాంసన్తో కాంట్రాక్ట్ కుదుర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. T20 వరల్డ్ కప్ సంజు శాంసన్ ఫేట్ ఒక్కసారిగా మార్చివేసింది. 0 హీరో అయ్యాడు. అప్పటి వరకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా సంజు సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడన్న విమర్శ అభిమానులు కూడా ఉండేది. కానీ T20 వరల్డ్ కప్లో సంజు శాంసన్ అంది వచ్చిన అవకాశాన్ని 2 చేతులు అందిపుచ్చుకున్నాడు. భారత బ్యాటింగ్ను భుజాలపై మోసి టీమిండియా గెలుపులో కీ రోల్ పోషించాడు. తన కెరీర్లోనే గుర్తుండిపోయి ఇన్నింగ్స్లో ఆడి ప్రపంచ కప్ దక్కడంలో కీలక పాత్ర పోషించి అందరి మనసులు గెలుచుకున్నాడు. T20 వరల్డ్ కప్తో సంజు శాంసన్ క్రేజ్ను ప్రముఖ బ్రాండింగ్ కంపెనీలు క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నాయని తెలుస్తోంది. సంజుతో వెంటనే డీల్ కుదుర్చుకోవాలని చూస్తున్నాయట. దీంతో సంజు శాంసన్ పై కనక వర్షం కురవబోతోంది. ఇప్పటికే BCCI ఇచ్చే గ్రేడ్ C సెంట్రల్ కాంట్రాక్ట్లో ఉన్నాడు అతను. ఈ కాంట్రాక్ట్ ద్వారా సంజుకు ప్రతి సంవత్సరం ₹1 కోటి లభిస్తోంది. టీమిండియా తరపున అంతర్జాతీయ మ్యాచ్లు ఆడినప్పుడు అదనంగా మ్యాచ్ ఫీజులు కూడా అందుకుంటారు. T20 మ్యాచ్లు ఆడితే సుమారు 3 లక్షలు, వన్డే మ్యాచ్ అయితే సుమారు 6 లక్షలు, టెస్ట్ మ్యాచ్ అయితే సుమారు 15 లక్షలు అందుకుంటాడు. T20 ప్రపంచ కప్లో రాణించినట్లే సంజు ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే అతి తొందరలోనే గ్రేడ్ Bలోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ సంజు గ్రేడ్ Bలోకి వస్తే ఏడాదికి 3 కోట్లు అందుకుంటాడు. ఇక IPLలో సంజు శాంసన్ను రాజస్థాన్ జట్టు నుంచి చెన్నై సూపర్ కింగ్స్ 18 కోట్లకు తీసుకుంది. అలాగే బ్రాండ్ ఎండార్స్మెంట్స్, స్పాన్సర్షిప్ డీల్స్ ద్వారా కూడా మంచి ఆదాయం వస్తుంది. మొత్తంగా సంజు శాంసన్ క్రికెట్ అలాగే ప్రకటనల ద్వారా ప్రతి సంవత్సరం ₹1 కోట్ల ఆదాయం పొందుతున్నాడు.